కొమరంభీం జిల్లా కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులిని చంపి చర్మం, గోర్లు, దంతాలు అపహరించిన 4 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎఫ్డిపిటి శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టేబ్రివాల్ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేయగా దాహిగం మండలం చిన్నరాస్పల్లి గ్రామంలో పెద్దపులి చర్మం, గోర్లు లభ్యమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మృతి చెందిన పెద్దపులి K8 అనే గుర్తింపు ప్రచారంలో ఉన్నప్పటికీ ఖచ్చితమైన వివరాలు ఫోరెన్సిక్ నివేదిక అనంతరం మాత్రమే తెలుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. వన్యప్రాణులను చంపుతూ వాటి అవయవాలతో వ్యాపారం చేస్తున్న ముఠాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు. దాని తర్వాత అక్కడిని బది చేశారు. ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వరకు ఇది ఇన్సిడెంట్ జరిగింది. నిన్నది మనకి ఒక అక్యూజ్డ్ ఇంటిలో వెనక ఒక భూమి అక్కడ 4 పెట్స్ మీద ఒక పెట్ లో నేల్స్ పెట్టారు. ఒక పెట్ లో ఒక స్పీకర్ లో వాళ్ళ ఇంట్లో ఒక స్పీకర్ ఉంది. ఈ స్పీకర్ లో నేల్స్ పెట్టారు, విస్కర్స్ పెట్టారు. మళ్ళీ ఒక పెట్ లో అది లిమ్స్ పెట్టారు. సో అది మొత్తం మనకి నిన్న దొరికింది. ఒక మన ఫారెస్ట్ ఏరియాలో స్కిన్ పెట్టారు లోపల. సో అది కూడా నిన్న మనకి మొత్తం ఆల్ ద మెటీరియల్ వి హావ్ సీజ్డ్. దాని తర్వాత మనకి బాబ్ వైర్ దొరికింది. అది బాబ్ వైర్ కాదు, అది వైర్, ఎలక్ట్రిసిటీ పెట్టిన వైర్, అది కూడా దొరికింది మనకి. ఏ నైఫ్ మీద పీలింగ్ చేశారు, అది సస్పెక్టెడ్ నైఫ్, అది కూడా మనకి దొరికింది. ఒక బైక్ మీద వాళ్ళ అక్యూజ్డ్ వాళ్ళ ఇంటి నుంచి మన ఫారెస్ట్ కి పోయి అక్కడ బరీ చేశారు. అది బైక్ కూడా మనకి దొరికింది. సో దీస్ ఆర్ ఆల్ సస్పెక్టెడ్ ఐటమ్స్ వి హావ్ సీజ్డ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ as మన ఎఫ్డిపిటి సార్ చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ అండ్ వి రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పీపుల్ టు ప్లీజ్ కోఆపరేట్ అండ్ గివ్ us ఎనీ ఇన్ఫర్మేషన్. మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ అది కూడా మనకి సపోర్ట్ ఇవ్వాలి. బికాజ్ ఇప్పుడు మనకి అది ఫార్వర్డ్ లింకేజెస్ మనకి తెలీదు ఇప్పుడు వరకు వాళ్ళకి ఎవరికి పంపిస్తారు. బికాజ్ మన సస్పెక్ట్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి 1-2% ఆర్ హ్యాబిచువల్ అఫెండర్ అంటే they are not revealing that who is the ultimate buyer. So we are discussing, ఒక discussion కూడా అయింది and we are taking help from WCCB also. WCCB ki cross border కూడా they have lot of information. So we will see where it leads to.